హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఒక ఆంధ్రప్రదేశ్తో మాత్రమే లేదండి, ప్రపంచ దేశాలతో ముడిపడింది. ఏంట్రా వీడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని ప్రపంచ దేశాలతో ముడిపెడుతున్నాడంటే నిజమండి. ఎలా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి తెలుగువారు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ దేశాల్లో ఉన్నారో, ఎలా అంటే అమెరికా, కెనడా ఏంటి, ఆస్ట్రేలియా, ఇలా చాలా దేశాల్లో, అన్ని దేశాల్లో ఉన్నటువంటి తెలుగువారు అందరూ కూడాను చంద్రబాబు నాయుడు గారి కోసం, మరి ముఖ్యంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారి కోసం ఎన్ఆర్ఐలు అంతా ఆంధ్రప్రదేశ్కి తరలి వస్తున్నారు అనే మాట వాస్తవం అండి. ఎందుకంటే ఆల్రెడీ ఎన్ఆర్ఐలు అందరూ ఎవరైతే ఉన్నారో, ఎన్ఆర్ఐ అధ్యక్షులు కానీ ఎన్ఆర్ఐ అసోసియేషన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్వీట్లు చేయడం జరుగుతుంది. మేము ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాం ఈ ఎన్నికలకని. నిజమండి, వాస్తవం. నిజంగా ఇదే విషయాన్ని ఒక ఇద్దరు ప్రముఖులు చెప్పారు. ఎవరా ప్రముఖులు అంటే కనుక యూట్యూబ్లో ఎక్కువగా వీడియోలు చేసేటటువంటి జర్నలిస్ట్ సాయి గారు కానీ అలాగే జర్నలిస్ట్ చింతా ప్రదీప్ గారు కానీ వీళ్ళిద్దరు చెప్పారు. వాళ్ళిద్దరు రెండు వెర్షన్లో చెప్పారు. అసలు నిజంగా ఎన్ఆర్ఐలు టీడీపీ కోసం తరలి వస్తున్నారా, ఒకళ్ళేమో వైసీపీ కోసం వస్తున్నారన్నారు, ఒకళ్ళేమో టీడీపీ కోసం వస్తున్నారు. వచ్చే ఎన్ఆర్ఐలు ఏ పార్టీ కోసం వస్తున్నారు, ఇంతకీ ఏ ఎన్ఆర్ఐలు వస్తున్నారు అనేది ఒక్కసారి నేను చెప్పబోయే ముందు మర్చిపోద్దు, మీరు లైక్ చేయండి. మరి ముఖ్యంగా ఈ వీడియోని చాలామందికి అయితే షేర్ అవ్వాలి. అలాగే 100% కొత్త వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ టాపిక్స్ మీ ముందుకు ట్రై చేస్తాను. అలాగే 100% సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి వీడియోని. ఏమిటంటే కనుక జర్నలిస్ట్ సాయి ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పిన మాట ఏంటంటే కనుక వచ్చేస్తున్నారండి, ఇంకేముంది, మ్యాక్సిమం టీడీపీ ఎన్ఆర్ఐలు అందరూ వస్తున్నారు అన్న మాట ఆయన అన్నాడు. ఆయన అంటాం కాదు, మనం చెప్తున్నాం. టీడీపీ ఎన్ఆర్ఐలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎన్ఆర్ఐలు, తెలుగుదేశం సంబంధించిన అభిమానులు ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నా సరే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓటర్లు మాత్రం మ్యాక్సిమం 100% వస్తున్నారండి. ఇంచుమించుగా కొన్ని వేల మంది వస్తున్నారు. జర్నలిస్ట్ సాయి చెప్పిన ఫిగర్ అంతా కానీ 1500 మంది ఎన్ఆర్ఐలు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు తెలుగుదేశంకి సపోర్ట్ చేయడానికి, అలాగే ఓట్లు ఏదైతే మొత్తం అన్నిటికీ వస్తున్నారు అని అయితే కనుక జర్నలిస్ట్ సాయి చెప్పాడు. కానీ డాక్టర్ చింతా ప్రదీప్ ఏం చెప్పారంటే కనుక వచ్చే ఎన్ఆర్ఐలు టీడీపీ కోసం కాదు, వైసీపీ ఎన్ఆర్ఐలు వస్తున్నట్టున్నారో దాన్ని పొరపాటుగా జర్నలిస్ట్ సాయి గారు చెప్పారు అని అయితే కనుక చింతా ప్రదీప్ అన్న ఆయన చెప్పాడు. ఇంతకీ వాళ్ళిద్దరు మాట పక్కన పెట్టండి. నేను చెప్పే మాట ఏంటంటే కనుక ఎన్ఆర్ఐలు వస్తున్నారు, 100% వస్తున్నామని వాళ్ళు ట్వీట్ చేశారు. అలాగే చాలా మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ వచ్చినాయి. ఇది దేని గురించి వస్తున్నారండి, టీడీపీ ఎన్ఆర్ఐలు మరి ముఖ్యంగా మెళ్ళో కండవాలు వేసుకుని మేము చంద్రబాబు నాయుడు గారి విజయం కోసం పోరాడడానికి లేదా కమిట్మెంట్ తోటి పార్టీతో పనిచేయడానికి మేము వస్తున్నాం ఆంధ్రప్రదేశ్కి అనేది కనుక వాళ్ళు ఆల్రెడీ ట్వీట్లు చేశారు, ఎఫ్బీలో పెట్టారు. అలాగే వాళ్ళ అసోసియేషన్ గ్రూపులు అన్నింటిలో కూడా ఫామ్ చేశారు. మనకు తెలిసిన ఒక ఆయన మనకి మాట చెప్పడం, అలాగే ఆ మెసేజ్ మనకు కూడా ఫార్వర్డ్ చేశారు. కాబట్టి 100% తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐలు అందరూ ప్రపంచ దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు అందరూ వస్తున్నారండి. ఇది మాత్రం తథ్యం. ఇంకా డాక్టర్ చింతా ప్రదీప్ చెప్పిన మాట అంటారా, ఆయన ఇప్పుడు ఇద్దరు కూడా జర్నలిస్ట్ సాయి కానీ ప్రదీప్ కానీ ఇద్దరు కూడాను ఎలా అంటే వైసీపీకి మంచి అభిమాన పుత్రులు ఏదైనా అనుకోండి. మీరు ఇక అభిమానం ఎక్కువగా ఉంటుంది అన్నమాట వైసీపీ మీద. కాబట్టి ఇంకా ప్రదీప్ అంటే చింతా ప్రదీప్ అయితే కనుక వైసీపీ ఎలా అంటే వైసీపీ పుత్రులు అంటాడే వాస్తవంగా. ఎందుకంటే ఆయన ఎప్పుడు చేసినా ఏ వీడియో చేసినా సరే టీడీపీకి యాంటీగాని చేస్తూ ఉంటాడు. అంటే వేరే నేను అనేది ఏంటంటే ఒక యూట్యూబర్ ఉన్నాడంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, వైసీపీ కానీ జనసేన కానీ టీడీపీకి కానీ దేనికి సపోర్ట్గా మాట్లాడను, ఉన్న మాట అయితే మాట్లాడతా, కొండబద్దన కొట్లు మాట్లాడతా. టీడీపీ అయినా కానీ వైసీపీ అయినా కానీ ఎవరిని వదిలిపెట్టేదే లేదు, అసలు దాంట్లో డౌటే లేదు. కాబట్టి అతను అలా కాదు. ఎలాగంటే చింతా ప్రదీప్ అన్న అతను ఓన్లీ అంటే వైసీపీకి దత్తతలాగా, ఎస్ నిజంగాను వైసీపీకి దత్తపుత్రుడిలాగా బిహేవ్ చేస్తుంటాడు. కాబట్టి ఆయన చెప్పిన మాటలో అంత వాస్తవం ఉందని నేనైతే ఎట్టి పరిస్థితులు అనుకోను. వైసీపీ నుంచి వచ్చేవాళ్ళు మేము తెలుగుదేశం ఓడేస్తాక వస్తున్నాం అని ఎవరైనా ట్వీట్ పెడతారండి, అది మరీ ఎటకరం కాకపోతే. అలా కాదు, వచ్చేవాళ్ళు మాత్రం 100% టీడీపీ ఎన్ఆర్ఐలు మాత్రం వస్తున్నారు, వస్తామని ఆల్రెడీ 1 month ముందే వాళ్ళు ఆల్రెడీ పోస్ట్ పెట్టారు, ట్వీట్లు చేశారు. సో వాళ్ళే వస్తున్నారండి. నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఎవరైతే రోడ్ల మీదకి వచ్చి ఇతర దేశాల్లో కూడా సంఘీభావం తెలియజేశారో వాళ్ళే వచ్చేది. ఇది 100% ఫిక్స్, కన్ఫర్మ్. అవసరమైతే మీరు తాళం పెట్టేసుకోవచ్చు. కాబట్టి ఇదండి వీళ్ళిద్దరి మధ్య మాటలో డిస్కషన్ జరిగింది. యాక్చువల్గా ఏంటంటే సాయి గారు చూసింది కూడా, ఎవరైతే సాయి గారు ఆయన చూసింది, ఆయన చెప్పింది కూడా తెలుగుదేశం ఎన్ఆర్ఐలు వస్తున్నారనే మాట. కానీ దాన్ని ఆయన అంగీకరించట్లేదు ఎవరో చింతా ప్రదీప్ గారు. చూద్దాం. ఎలాగైతేనండి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల శంఖారావం సమరం అన్నీ స్టార్ట్ అయిపోయినాయండి. ఎలక్షన్ ఆల్రెడీ జరిగిపోబోతుంది. కాబట్టి చూస్తున్న మీరందరూ కూడా ఎంతకన్నా ఇంట్రెస్టింగ్ టాపిక్ వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటాను. నేను మీ సునీల్. ఓకే, బాయ్ బాయ్, సీ యూ, టేక్ కేర్.